ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో కీలక ఒప్పందం ఖరారు. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న మారుబెని కంపెనీ. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయన్న రేవంత్ రెడ్డి. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కొనసాగిన విచారణ. తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కేంద్రానికి ఆదేశం. వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం. వక్ఫ్ చట్టంపై ఈ నెల 20 నుంచి బీజేపీ జనజాగరణ అభియాన్, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. భూభారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్న రెవెన్యూ మంత్రి. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా. సోనియా, రాహుల్పై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించారన్న మహేష్ గౌడ్. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.